హలో గాయ్స్, అందరికీ నమస్కారం. ఈరోజైతే నేను నేటి పండ్లు జ్యూస్ చేస్తున్నాము. నాకైతే నేటి పండ్లు అంటే ఇష్టం కదా, సమ్మర్ కాబట్టి జ్యూస్ చేస్తున్నాను. ఈ మధ్య వర్షాలు కూడా పడుతున్నాయి అండ్ ఇవి కింద పడితే నీట్గా కడగాలి కదా. వాటర్ ఒక చెంబులో తీసుకోండి. నెక్స్ట్ దానికి అడగండి, మట్టి గిట్టి ఏమైనా ఉన్నా కొట్టుకోపోతే 2 సార్లు అడగండి. ఎందుకంటే మట్టి నీట్గా పోవాలి కదా, కొంచెం కొంచెం మిగిలి ఉంటుంది కాబట్టి 2 సార్లు నీట్గా కడిగేయండి. నీట్గా వాష్ చేసేయండి. నెక్స్ట్ ఒక ప్లేట్ తీసుకోండి. ఆ ప్లేట్లో నేటి పండ్లు అనేవి పోసేసుకోండి. నైఫ్ అనేది మీకు ఆప్షనల్. సో ఒక సైడ్కి అనేసి కోస్తుంటే మా అమ్మమ్మ వద్దొద్దు ఒక గిన్నె దాపు నేను పిసుకుతా అని చెప్పింది. అందుకే ఒక గిన్నె తీసుకొచ్చిన, ఇలా పిసుకుతుంది. కొన్ని కొన్ని వేసేసుకోండి, మళ్ళీ ఒకటేసారి పిసుకనికి రాదు కదా. సో పిసికేసినాము. మీరు చాకుతోనే కట్ చేయడానికి టైం పడుతుంది. సో అందుకే మొత్తం పిసికేసినాము. అవన్నీ మిక్సీ జార్లోకి పెట్టేసినాము. నెక్స్ట్ ఆ గిచ్చెలు ఉంటాయి కదా, దానికి కొంచెం పల్పు అంటుకుందని చెప్పేసి మా అమ్మమ్మ కొన్ని నీళ్ళు పోసింది. కొన్ని నీళ్ళు పోయండి మొత్తం, లేదంటే పాడైపోతుంది మొత్తం జ్యూస్. అందుకే మిక్సీకి పట్టేసిన తర్వాత కొంచెం షుగర్ యాడ్ చేయండి. సో నేను మా తాతయ్య ఆల్రెడీ పోసేసిండు, మళ్ళీ చూపిస్తున్నాను మీకు. అదే కప్ అంతా పోసినాము. నెక్స్ట్ ఏమైందంటే అది మొత్తం కొన్ని వాటర్ యాడ్ చేసేసి మళ్ళీ మిక్సీ స్టార్ట్ చేసారు. అక్కడ ట్విస్ట్ ఏంటంటే అక్కడ జ్యూస్ అనేది కింద పడిపోయింది సగం. సో అప్పుడే ఆఫ్ చేసిండు. ఇంకో గిన్నె తప్పు వడగడదామని చెప్పిండు. ఫస్ట్ అయితే అదంతా ఒక దాంట్లోకి వేసేసుకొని కొంచెం 2 సార్లు ఇట్లా కడగాలి. అప్పుడైతేనే జ్యూస్లో ఉన్నదంతా మొత్తం వస్తుంది, లేదంటే మిక్సీకి అతుక్కుంటుంది అని చెప్పిండు. సో 2 టైమ్స్ ఇట్లా కడిగేసిండు నీట్గా. నెక్స్ట్ ఒక అది చెమ్ము దాపు వడగడతామని చెప్పిండు. సో ఇక్కడ నీట్గా వడగడుతున్నాడు. అండ్ తర్వాత ఇది అనేది ఫ్రిడ్జ్లో పెట్టమని చెప్పిండు. 10 minutes వరకు ఫ్రిడ్జ్లో పెట్టమని చెప్పిండు. సరే అని చెప్పేసి నేను కూడా ఫ్రిడ్జ్ ఓపెన్ చేసేసి ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. క్యాప్ ముయ్యమనుకున్నాను కానీ ముయ్యలేదు, మర్చిపోయినా. ఇప్పుడు గుర్తుకొస్తుంది క్యాప్ ముయ్యడం. 10 minutes వరకు వెయిట్ చేసినాం. తర్వాత 10 minutes అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము ఫ్రిడ్జ్ అనేది ఓపెన్ చేసేసి చూసేస్తున్నాము. కూల్ అయ్యింది, చల్లగా ఉంది పట్టుకుంటుంటేనే. సో నెక్స్ట్ అనేది ఒక గ్లాస్ తీసుకోండి, దాంట్లో పోసుకుందాం. ఇప్పుడు ఆ జ్యూస్ అంతా పోసేసుకోండి. దాంట్లో కొంచెం కింద పడ్డదని చెప్పేసి ఆర్కే స్టాప్ చేయమని చెప్పాడు. సో ఇంతే అండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై